ఎప్పటిలాగా కాకుండా ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు. పాలకూరతో ఒక్కసారి ఇలా చేసి చూడండి. పాలకూర ఎంత కట్ చేసి చేసినా కూడా ఫ్రై చేసేసరికి అది కొంచెం అవుతుంది, ఎవ్వరికీ సరిపోదు. కానీ అరకట్ట పాలకూర ఇంటిల్లపాదికి సరిపోవాలనుకుంటే కనుక ఒక్కసారి ఇలా చేసి చూడండి. మిక్సీ జార్లోకి ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయ రేఖలు, అలాగే ఒక 2-3 ఉల్లిపాయలని కట్ చేసి వేసి పసుపు, ఉప్పు, కారం మనకి స్పైసీనెస్కి సరిపడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేయాలి. అరకట్ట పాలకూరని కడిగి సన్నగా కట్ చేసి దాన్ని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టేసేయండి. పొయ్యి మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అన్నీ ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పోపు దినుసులు అయితే వేసుకోవాలి. పోపులు వేగిన తర్వాత పచ్చి కరివేపాకు, మిరపకాయలు వేసేసుకొని ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే వారం రోజులు కూడా చక్కగా నిలువ ఉంటుంది, అస్సలు మనకి పాడవ్వదు ఈ రెసిపీ అనేది. ఇలా పోపులు మిక్స్ అయ్యేలాగా ఈ మసాలాని బాగా మిక్స్ చేయాలి. నూనె మొత్తానికి మనకి ఈ మసాలాకి బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత మూత క్లోజ్ చేసి నూనె సపరేట్ అవుతూ రావాలి, అప్పటిదాకా ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసిన పాలకూరని వేసేసి ఈ మసాలాలోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన పాలకూర 1 టీ స్పూన్ ఈ పాలకూర మసాలాని ఒక ప్లేట్ నిండా అన్నంకి సరిపోతుంది. కారంగా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వెల్లుల్లిపాయ ఫ్లేవర్తో. చూసారు కదా, పాలకూర అనేది బాగా మగ్గిపోయి ఈ మసాలాలోకి కలిసిపోవాలి. అప్పటిదాకా ఫ్రై చేసుకున్నారంటే టేస్టీగా మనకి కారంగా పుల్లగా ఈ పాలకూర మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసి వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. కానీ టేస్ట్ చాలా బాగుండడం వల్ల ఇంటిల్లపాది 1 రోజు 2 రోజులకే ఖాళీ చేసేస్తారు, అంత బాగా ఉంటుంది. మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి, చపాతీ, రోటీలోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది. వేడివేడి అన్నంలో 1 టీ స్పూన్ ఈ కర్రీ వేసుకొని మిక్స్ చేసుకొని తింటూ ఉంటే అబ్బబ్బా అంటారు. మరి నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.